ఈరోజు మనం వెస్ట్రన్ టాయిలెట్కి వెనక ఫ్లష్ని ఎలా బిగిద్దాం అనేది తెలుసుకుందాము. మా ఇంట్లో అంతకుముందు సీట్ ఉండేదన్నమాట, అంటే కింద అంటే ఇండియన్ స్టైల్ ఉండేది. దాన్ని ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్కి కన్వర్ట్ చేసాము. సో దానికి మనము వెనక ఫ్లష్ వచ్చేసి బిగిద్దాము. దానికోసము మనం ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా తెచ్చిపెట్టుకున్నాము. అది వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్. ఇది వచ్చేసి దానికి వాడే బిట్లు ఉండేవి, బాక్స్. తర్వాత సుత్తి, స్కేలు, ఇన్ని కొలతల కోసము. తర్వాత ఇది వచ్చేసి సీట్ పైన కవరు. తర్వాత ఇది వచ్చేసి బాక్సు. సో వీటన్నిటితోటి ఇప్పుడు మనము దానికి బిగిద్దాము. ఇక్కడ కొంచెం ఒక్కగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్ కూడా పెట్టుకున్నాను, వాటర్ బాటిల్, ఫ్లెక్స్ బాక్స్ కరెంట్ కోసము. ఓకే, లెట్ స్టార్ట్. ముందు మనం సీట్ని బిగిద్దాము. సో ఇది వచ్చేసి సీటు. తర్వాత ఇది వచ్చేసి వాటి లాక్స్. సో ఈ లాక్స్ వచ్చేసి ఇక్కడ వీటికి బిగించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి ఇవి వచ్చేసి ఇందులో పెడతాము. తర్వాత ఒకటి ఇటు ఒకటి పెడతాము. తర్వాత వీటిని వాటితో బిగిస్తాము. ఎలాగా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇందులో పెట్టుకుంటాం అన్నమాట. అలాగే ఇది వచ్చేసి ఇక్కడ. సో ఇవి వచ్చేసి ఇందులోకి వెళ్తాయి ఇలా అన్నమాట. తర్వాత ఇది ఇక్కడ మధ్యలో వస్తుంది అన్నమాట. దీన్ని తీసేసి ఇందులో దూర్చి ఇక్కడ పెడతాము ఇలా అన్నమాట. ఇలా పెట్టేస్తే దీనికి ఇక్కడ సెట్ అయ్యిద్ది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మధ్యలో పెట్టేస్తాము. మీకు వీటిని బిగించి చూపిస్తాను. వీటిని ఇలాగనమాట, దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇందులో పెట్టేస్తాం ఇలా అన్నమాట. దీంట్లో ఇలా సెట్ చేసుకుంటాం. తర్వాత దీన్ని ఇక్కడ సెట్ చేస్తాం. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్. మనకి అక్కడ హోల్స్ ఉన్నాయి కదా పైన, ఆ హోల్స్లో సెట్ అయ్యేదానికి అడ్జస్ట్మెంట్ మనకి ఎక్కడ ఎట్లా కావాలంటే అక్కడ దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ సైడ్ కూడా సేమ్ అలాగే. సో ఇవి వచ్చేసి ఆ హోల్స్లో పెట్టేసిన తర్వాత కింద ఇక్కడ పెట్టేసుకొని దీన్ని టైట్ చేస్తాం అన్నమాట. సేమ్ ఇలాగ ఇక్కడ కూడా. సో మీకు ఇప్పుడు అందులో అక్కడ సెట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక స్క్రూలు పెట్టేది ఉంది కదా ఇక్కడ. సో దీన్ని మనము ఆ రెండు హోల్స్లో పెట్టేసాము, ఇటు పక్క రెండు పెట్టేసాము. సో ఈ విధంగా సెట్ చేసుకుంటాం రెండింటికి. ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ అనమాట. మనం ఎంత ఎంత లూజ్గా ఉండాలో లేకపోతే టైట్గా కోసము అంటే ఇటు కదలకుండా దీన్ని ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్. తర్వాత కింద ఇంకా స్క్రూలు బిగిచ్చేస్తే టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి వాషర్ బిగిచ్చేసి ఇలాగా మనం టైట్ చేసుకోవటం. ఈ వాషర్ ఉంది కదా, ఇది కరెక్ట్గా దాని కింద సెట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి. అది చివరి లైన్ చూసుకోవచ్చు. మొత్తం అంతా టైట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మొత్తం టైట్ చేసుకోవాలి. సో మీకు మొత్తం టైట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి స్క్రూలు మొత్తం బాగా టైట్ చేసేసాను. అటు పక్క కూడా స్క్రూ టైట్ చేసింది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇదనమాట, ఇట్లా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సెట్ అవుతుంది అనమాట, అటు ఇటు. సో ఆ విధంగా అనమాట. సో ఎప్పుడన్నా ఇది సీట్ కనుక మీ ఇంట్లో ఊగుతూ ఉందనుకో, మీరు ఇక్కడ ఈ స్క్రూని టైట్ చేసుకోవాలన్నమాట. ఇది లూజ్ అయినట్టు. ఒక్కోసారి ఏం జరుగుద్దంటే ఈ సీట్ మొత్తం ఊడి పక్కకు వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా లాక్లు, ఈ లాక్లో ఇరిగిపోతే ఇది మొత్తం సైడ్కి వచ్చేస్తుంది. లేకపోతే మొత్తం ఊడిపోయినా కానీ సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ టైట్ అన్న చేసుకోవాలి, లేకపోతే ఇట్లాంటిది ఒకటి కొత్తది తెచ్చి మళ్ళీ బిగించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వెనక ఫ్లష్ని ఎలా బిగించాలో చూద్దాం. మనం ఫ్లష్ని బిగించాలంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పైప్ అనమాట. ఈ పైప్ వచ్చేసి మనకి ఇది ప్లాస్టిక్ ఫిక్స్డ్ పైప్ అనమాట. అంటే ఇది మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి ఎగ్జాక్ట్గా మనం బిగించిన తర్వాత కరెక్ట్ యాంగిల్లో సెట్ అవ్వాలి. సో ముందు మనం దీన్ని బిగించుకున్నాము. సో ఇది వచ్చేసి ఇక్కడ రబ్బర్ ఉంటుంది, అది వచ్చేసి వాషర్ లాగా పనిచేస్తుంది అనమాట. దాన్ని అందులో పెట్టేస్తాం. తర్వాత ఇక్కడ వస్తాయి కదా, మనం ఇక్కడ వచ్చింది దీని ద్వారా మనం
ఇక్కడ కరెక్ట్గా మనం బిగించుకోవాలన్నమాట. కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ పైప్ మాత్రం ఏం బెండ్ కాదు, ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ యొక్క బాక్స్ని బిగించుకోవాల్సి ఉంటుంది. చూద్దాం, దీనికి కరెక్ట్గా మనం ఏదైతే స్క్రూలు బిగించాలనుకుంటున్నామో అది దీనికి సెట్ అయ్యే విధంగా మనం స్క్రూస్ కొలతలు తీసుకొని బిగించుకోవాలి. ముందుగా మనం బాక్స్లో ఇది బిగించుకోవాలి. ఇది వచ్చేసి మనం వాటర్ను మన ఇక్కడ స్విచ్ ఉంటుంది కదా, దాన్ని నొక్కినప్పుడు ఇది పైకి లేస్తుంది అన్నమాట. పైకి లేసినప్పుడు నీళ్లు కిందకు వస్తాయి. సో దీనికి కింద ఒక వాషర్ ఉంటుంది, మొత్తం 2 వాషర్లు ఇచ్చాడు. ఒకటేమో లోపల, ఒకటి బయట పెట్టేసి ఈ స్క్రూని బిగించేస్తాము. తర్వాత దీన్ని మనము అక్కడ పైకి పెట్టుకొని చూసుకొని ఎంత హైట్లో ఉండాలనేది చూసుకొని తర్వాత మనము బోల్ట్లు పొజిషన్ చూసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి కింద వచ్చే క్యాప్ అనమాట. సో దీని లోపల వాషరు ఇది ఉంది, దీన్ని బిగించేసాం దీనికి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీన్ని మనము ఈ బాక్స్కి కింద ఇది ఉంది కదా, దీనికి బిగిస్తాం. సో ఇలా వస్తుంది అన్నమాట. సో దీంట్లో బిగిచ్చేస్తాము. సో ఇక్కడ దీని మీద నిలబడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏవైతే హోల్స్ వేయాలో అవి కరెక్ట్ పొజిషన్ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మూత వచ్చేసి వెనక పైపు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఇందులోకి వెళ్తుంది. తర్వాత దీన్ని స్క్రూ చేసుకుంటాం అన్నమాట. బిగించేసుకొని ఇలా ఉంటుంది, ఇది సెటప్. సో ఇది వచ్చేసి మనకి కింద సీట్ ఉంది కదా, దాంట్లోకి వాటర్ వెళ్ళొద్దు అనమాట. ఇది సో ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు మనము దీన్ని అన్ని సెట్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకుని ఇది మనం సెట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో మనం ఇప్పుడు స్క్రూలు ఎక్కడ కొట్టాలనేది మార్క్ చేసుకున్నాము. సో ఇదన్నమాట ఫుల్ సెటప్. సో ఇక్కడ మనం టైట్ చేసాము ఫుల్గా. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకుందాం. మార్క్ చేస్తే ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు వీటికి హోల్స్ వేసేసి బోల్ట్లు బిగిద్దాము. మనం డ్రిల్లింగ్ మిషన్కి బిట్ ఏది కావాలో చూద్దాము. మనం డ్రిల్లింగ్ మిషన్కి అదే మనం వేసే బోల్ట్ వచ్చేసి ఈ సైజులో ఉంది. సో దానికి మనం పట్టుకోవడానికి లోపల బోల్ట్ని వాళ్ళు ప్లాస్టిక్ది ఇచ్చారు. సో మనం వేసే హోల్ వచ్చేసి ఇది దిగేటట్టుగా ఉండాలన్నమాట. అంటే చూసినట్లయితే మనకి సో ఇది సరిపోవచ్చు, ఇదైతే మరీ పోద్దేమో, మరి లూజ్ అయితే మళ్ళీ వేస్ట్ అవుతుంది అనమాట బొక్క. దాన్ని మళ్ళీ ఏదో ఒకటి పెట్టి మనం పూడ్చుకోవాల్సి ఉంటుంది. సో మొదట మనము ఈ బిట్టేసి చూద్దాము ఏ సైజ్ వస్తుందో. ఇది కానీ పట్టకపోతే అప్పుడు మనం కొంచెం పెద్ద బిట్టేసి మళ్ళీ హోల్ని పెద్ద చేయొచ్చు. సో ఇది ఇదనమాట. సో ఇందులో పెట్టేసుకొని సో విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలంటే ఈ టూల్ ఇచ్చాడు. ఈ టూల్ తోటి మనము దీన్ని ఇక్కడ పెట్టుకొని బిగించుకోవాల్సి వస్తుంది. సో ఇదనమాట. దీన్ని ఇక్కడ పెట్టుకొని గట్టిగా తిప్పితే టైట్ అయితే ఇంకా కదలదు. ఇప్పుడు మనము హోల్స్ వేద్దాము. బొక్కలేసి ఊరక అలాగా సెట్ చేశాను. స్క్రూ పెట్టేసి చూస్తున్నాను ఇది కరెక్ట్ సెట్ అవుతుందా లేదా అనేసి. సో ఓకే, పర్లేదు, బాగానే కరెక్ట్గా వచ్చింది. కాబట్టి ఇంకా మనం స్క్రూని టైట్ చేసేసి ఇప్పుడు పెట్టేద్దాము. అయితే 2 బొక్కలు వేసేసాము. చూద్దాం ఇప్పుడు మనము డబ్బా పెట్టి సెట్ అవుతుందా లేదా. బొక్కలు వచ్చేసి దీన్ని పెడదామని చూస్తే ఇది సరిపోలేదు, ఇది బొక్క సరిపోలేదు సైజు. సో అందుకనేసి ఇప్పుడు చిన్న బెట్ తీసేసి నేను పెద్దదేసి హోల్ సైజుని పెద్దది చేస్తున్నాను. హోలు పెద్దది వేయటం జరిగింది. ఇప్పుడు ఇందులో చూడండి కరెక్ట్గా సెట్ అయింది. అలాగే ఇటు కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో స్క్రూలు బిగిద్దాము. వీటిని పెట్టేసి
ఈ రెండింటిని బిగించేసాము. ఇప్పుడు దీనికి బాక్స్ ఇక్కడ లాక్స్ అనమాట. సో ఈ బాక్స్ని బిగించేద్దాం. కింద వచ్చేసి దీన్ని మనం దీనికి స్క్రూలు టైట్ చేసేయాలి. ఓకే, సో ఇది మొత్తం బాక్స్ని సెట్ చేసేసాము. అలాగే కింద దీన్ని వచ్చేసి టైట్గా తిప్పేసాము. సో ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఇదన్నమాట మొత్తం సెటప్ మనం. సో ఇది ఫుల్గా టైట్గా, కొంచెం ఇక్కడ లూజ్ అయినట్టుంది, ఈ సైడు కొంచెం కిందకు ఉంది. సో వాటర్ మనం పోసిన తర్వాత ఇంకా టైట్గా బరువుగా ఉంటుంది కాబట్టి ఇంకేం కదలదు ఇది. ఇప్పుడు మనం చేయాల్సింది అన్నమాట, మనం ఇక్కడ నొక్కినప్పుడు ఇది పైకి లేస్తాం అన్నమాట. అప్పుడు వాటర్ కిందకు వస్తాయి. తర్వాత మళ్ళీ వాటర్ అయిపోగానే కిందకి వెళ్ళిపోయి లాక్ పడిపోద్ది కింద. మనం దీన్ని సెట్ చేద్దాము. అలాగే వాటర్ ఇన్లెట్, తర్వాత మూత వేసేయటం. ఇదనమాట వాటర్ ఇన్లెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తాము. తర్వాత మనం లాస్ట్లో గన్ బిగిద్దాం. మనం ఇది కూడా బిగించేసాము. సో దీని ముందు ఈ స్క్రూ ఉంది కదా, దీన్ని నుంచి పెట్టుకొని బిగించుకోవాలి. ఇక్కడ స్క్రూ ఉంది, ఇది బిగించుకోవాలి. తర్వాత అందులో నుంచి ఇది పెట్టేసి, ఇది ఇంకో స్క్రూ అనమాట, దీన్ని సెట్ చేసుకొని ఇది ఇందులోకి వెళ్ళాలి. ఇది సో ఇందులో పెట్టుకొని ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా నొక్కినప్పుడు పైకి వస్తుంది. సో అప్పుడు వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. వన్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కింద పడిపోయి లాక్ పడిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని బిగిద్దాము. ఇన్లెట్, సో ఇది వచ్చేసి వాటర్ ఇన్లెట్. సో దీనికే వాటర్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వాటర్ పైకి వచ్చిద్దో ఈ బాల్ ఉంది కదా, దీంట్లో ఎయిర్ ఉంటుంది. సో ఇది పైకి లేస్తుంది. పైకి లేసినప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ పిన్ వచ్చేసి లోపలికి నొక్కొని లోపల వాటర్ రాకుండా ఆపేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బిగిద్దాం. ముందు వాషర్ వేసుకోవాలి. లోపల ఒక వాషర్, బయట ఒక వాషర్ ఉంటుంది, వాటర్ లీక్ కాకుండా. సో అది వచ్చేసి స్క్రూ. సో ఆ విధంగా మనం టైట్ చేసుకోవాలి. సో దీనికి ఒక పైప్ కూడా ఉంటుంది కింద. సో దాన్ని మనం కింద వాటర్ వచ్చేదానికి బిగించుకుంటాం అన్నమాట. కింద ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, ఇక్కడ అన్నమాట. ఇక్కడ నుంచి వాటర్ వచ్చి కిందకి పోతాయి. లాక్. సో దీన్ని బాగా ఫుల్ టైట్ చేసుకుందాం. తర్వాత ఇది వచ్చేసి వాటర్ డ్రైన్. ఫుల్ అయితే ఒకవేళ మనకి ఒక్కోసారి ఏమైందంటే లూజ్ అయిపోయి ఇంకా పైకి వచ్చేస్తుంది అనమాట. పైకి వచ్చినప్పుడు నీళ్ళు వాటర్ ఎక్కువైనప్పుడు బయటికి పోయేదానికి ఇది ఇక్కడ మనం పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం వాటర్ ఇన్లెట్ అలాగే దీనికి అవసరమైన గన్ ఈ రెండు బిగిద్దాము. సో ఇది వచ్చేసి ఇక్కడ అన్నమాట, దీనికి తర్వాత ఈ పక్క వచ్చేసి దీనికి రెండింటి కనెక్ట్ చేస్తే వాటర్ లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం తర్వాత గన్ అని బిగిద్దాం. దీనికి వచ్చేసి ఇన్లెట్ పైప్ బిగించేసాము. తర్వాత ఇది వచ్చేసి గన్. సో ఇక్కడ మేము కొలతలు వేసాము, ఇక్కడ వస్తాయి 2 స్క్రూలు. సో ఈ 2 స్క్రూల్ని బిగించేస్తే అందరితోటి వర్క్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత మనము వాటర్ వదిలేసి టెస్ట్ చేద్దాం ఎక్కడన్నా లీకేజ్లు ఉన్నాయేమో. ఓకే, సో గన్ను కూడా బిగించేసాము. సో ఇక్కడ టైట్గా. సో ఇప్పుడు మనము దీనికి మూత పెట్టేసి వాటర్ వదిలి చూద్దాం. ఇంట్లోకి ఇవన్నీ కూడా క్లీన్ చేసేద్దాము. వాటర్ ఒక లీక్ అయిందంటే ఇవన్నీ తడిసిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి అంత ఫిట్మెంట్ అంతా అయిపోయింది. దీని బాక్స్ మూత కూడా పెట్టేసాము. ఇప్పుడు మనము దీన్ని ఆన్ చేసి చూద్దాం. సో గమనించినట్లయితే లోపల వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్. సో మనకి ఎక్కడ లీక్ లేకపోతే ఇక్కడ వాటర్ లీక్ కాకూడదు అనమాట. ఇన్ని కరెక్ట్గా మనం ఫిట్ చేసి ఉంటే. చూద్దాం. సో ఇప్పుడు అంతవరకు వచ్చే వాటర్. అలాగే ఈ సెటప్ కూడా చూసుకోవాలి మనం. ఇవి యొక్క బాల్ ఉంది కదా, ఇది 8 బాల్. ఇది పైకి వచ్చేసరికి ఇది ఫుల్ టైట్ అయిపోయి వాటర్ ఆగిపోవాలి. అలా ఆగిపోకపోతే ఇక్కడ మనము దీన్ని టైట్ చేసుకోవచ్చు. టైట్ చేసుకుంటే ఇది ముందుకు వచ్చేసి ముందే దీన్ని నొక్కేసి ఆగిపోతుంది. సో ఇప్పుడు వాటర్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇక ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ ఏం లేదు. అలాగే ఫ్లష్ చేసినప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు బయటికి రాకూడదు అనమాట, అది కూడా చూసుకోవాలి. సో ఇంత
ఫుల్ అయిన తర్వాత చూపిస్తాం. సో ఇప్పుడు దాంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మనము ఫ్లష్ చేసి చూద్దాం. ఇవి వచ్చేసి సో ఫ్లష్ చేస్తాను. దీనికి కూడా నీళ్ళేమీ లీక్ కాలేదు, వెళ్ళిపోతాయి. సో నీళ్ళు ఫ్లష్ అయిపోయింది. సో అలాగే గన్ను కూడా తిప్పేసాము. సో గన్ను చూద్దాం ఇప్పుడు గన్నులోంచి ఏమన్నా లీక్ వస్తుంది. సో గన్ను కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి సో ఎక్కడ పైపులు లీక్ ఏం లేదు. సో అన్నమాట ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.